అవ్వ నిమ్మలం లేకుండా మళ్ళీ వచ్చి పాడైంది కదా ఈ అడ్డమైన కరోనా బీమారి. ఈడికే 3 ఏండ్లు ఏగి ఏగి సాలైనం. తీర్చుకున్న పగ జాలనట్టు మళ్ళా మోపైంది. దినాం కేసులు పెరుగుతూనే ఉన్నాయి మన తాన. దేశం మొత్తంలో 1000కి మీదనే కేసులు నమోదైనాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్లను NB.1.8.1 LF.7లను మన దేశంలో గుర్తించిర్రట. వేరే దేశాలతో పోల్స్తే మన తాన జర తక్కువనే ఉందట. అయినా కూడా దాన్ని నమ్మలేం కాబట్టి ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిదని డాక్టర్లు చెప్తుర్రు. మునుపు వచ్చిన కరోనా వల్ల టీకాలు తీసుకున్నాం కదా, ఆ టీకాల వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తి మెల్లమెల్లగా తగ్గుతుండేసరికి కేసులు మళ్ళా పెరుగుతున్నాయట. ఇది ఎక్కువ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నోళ్ళకే వచ్చే ఛాన్సులు ఉన్నాయట. దీనికి సోపతి ఇప్పుడు కాలం మారింది కదా, వానలు షురువైనాయి, ఎక్కడ లేని వైరస్లు నిద్రలేస్తాయి. సీజనల్ ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నందుకు కరోనా వస్తుందట. ఎంత డేంజర్ కాకపోయినా ఒకవేళ బాడీ సహకరించకపోతే తప్పది. అందుకే ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. మాస్కులు మూతికెళ్ళి అసలే తీయకుర్రి. చేతిలో ఎప్పటికీ శానిటైజర్లు వాడుతూనే ఉండుర్రి. మంచిగా బలం గల తిండి తినుర్రి. జర్ర వానలు వచ్చేదాకా ఎట్లనో అట్లా బయట పడితే చాలు. మరీ ముఖ్యంగా పెద్ద మనుషులు, పిల్లలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండుర్రి. ఏమంటున్నాం పైలమ్మలా?